సుంకిశాల పాపం బీఆర్ఎస్ దేనన్నారు రాష్ట్ర మంత్రులు. సుంకిశాల నిర్మాణం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదని హెచ్చరించారు మినిస్టర్స్. సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని తెలిపారు. అడవులు సురక్షితంగా ఉండటంలో ఆదివాసీలది కీలక పాత్ర అన్నారు మంత్రులు. డిజైన్ లోపం వల్ల సుంకిశాల కూలిందన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. సుంకిశాల నిర్మాణం బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందన్నారు. దీనిని కాంగ్రెస్ ప్రభుత్వంపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేడిగడ్డతో పాటు సుంకిశాల పాపం గత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని ఆరోపించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రజలకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయాలని ఎస్పీడీసీఎల్ అధికారులను ఆదేశించారు భట్టి విక్రమార్క. అంటే వాళ్ళ కూలింది వారు కట్టించినటువంటి వాలే. సాగర్లో నీళ్ళు వచ్చాయట, నీళ్ళు వచ్చినాయి కాబట్టి కూలింది. సాగర్లో నీళ్ళు రాకపోతే ఏమొస్తుందండి? దీని ద్వారా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మీ కట్టడాలు, మీ డిజైన్లు, మీ ఎగ్జిక్యూషన్, మీ పాలన తవర పుణ్యమే. ఇది కూడా ఆ గోదావరి మేడిగడ్డ పాపంతో పాటు ఈ పాపం కూడా మీది. రాష్ట్ర ప్రజల సొమ్ముని, ధనాన్ని ఏ రకంగా నష్టపోయేటట్టు చేశారో వీటిని చూస్తూ ఉంటే అర్థమవుతాం. బీఆర్ఎస్ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలంలో పర్యటించారు మంత్రి. సుంకిశాల నిర్మాణ పనులు బీఆర్ఎస్ హయాంలోనే జరిగాయన్నారు. సుంకిశాల ఘటనపై సమగ్రమైన రిపోర్టు వచ్చిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి. ఈ కార్యక్రమం ప్రారంభమైంది టీఆర్ఎస్ హయాం లోపల. దీనికి సంబంధించిన సమగ్ర విచారణకు ఆదేశిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి సూచన మేరకు ఈ యొక్క అంశం మీద పూర్తిగా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా దీనికి సంబంధించిన నీళ్లు హైదరాబాద్ తీసుకొచ్చేటువంటి అంశానికి సంబంధించిన ఈ ప్రక్రియలో భాగంగా మున్సిపల్ హెచ్ఎండి అధికారులను కానీ మెట్రో వాటర్ వర్క్స్ అధికారులకు సంబంధించి ఈ అంశం పట్ల పూర్తిగా విచారణ కోరుతా ఉన్నాం. ఇందులో పూర్తిగా దోషి పాపమంతా టీఆర్ఎస్దే. ఖమ్మం జిల్లాలో ఈ నెల 15న సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. బహిరంగ సభ కోసం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు సభాస్థలి ఏర్పాటు పనులను పర్యవేక్షించారు. అధికారులకు సూచనలు చేశారు. సీఎం బహిరంగ సభకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు నేతలు. 2 రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తుండటంతో బహిరంగ సభాస్థలిని మార్చాలని ఆదేశించారు మంత్రి తుమ్మల. గోదావరి తల్లి దగ్గరికి రావాలి. గోదావరి తల్లి దగ్గర నుంచి కృష్ణమ్మ తల్లి, గోదావరి తల్లి కలిసే సంగమం చూడాలి. మీ వైరా ప్రజలను చూడాలని ఆయన ఆనందం. ఆయన మాటల్లో కూడా చెప్పాడు, నాకు ఖమ్మం జిల్లాకు వస్తే నాకు సంతోషంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది అన్న. ఆ రోజు నేను ఖమ్మం వస్తాను అని చెప్పి ఆయన అడిగారు. కాబట్టి ముఖ్యమంత్రి గారి యొక్క వాగ్దానం రుణమాఫీ, ఈ జిల్లా ప్రజల యొక్క చిరకాల కోరిక గోదావరి జలాలు వైరా గడ్డ మీద మీ అందరి సమక్షంలో జరగడం మా అదృష్టం. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మెడికల్ కాలేజ్, హాస్పిటల్లో ఆకస్మిక తనిఖీలు చేశారు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. ఎంబీబీఎస్ అడ్మిషన్ల వ్యవహారంపై మాట్లాడిన మంత్రి, తెలంగాణ విద్యార్థులకు, స్థానికులకు ఇబ్బందులు కలగకుండానే జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. అందరి సలహాలతో జీవో తెచ్చామన్నారు. సీజనల్ వ్యాధుల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉందని, అందుకు వైద్యాధికారులను అలర్ట్ చేశామన్నారు దామోదర. ఇది దానిపైన ఎంక్వైరీ అనే మాట కాదు. మన జాగ్రత్త మనం పడాలి. మన పిల్లలకు, మన స్థానికులకు 4 సంవత్సరాలు, ఇప్పుడు 4 consecutive years ఫర్ ద క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. క్వాలిఫైయింగ్ ఎగ్జామ్ ఎంబీబీఎస్కి ఇది ఇంటర్మీడియట్. 4 సంపూర్ణంగా కంటిన్యూస్ consecutive years చదువుకుంటూ 4th క్వాలిఫై ఎగ్జామ్కు పాస్ అయితే నేటివిటీ అనేది గుర్తించాం. దీనిపైన ఏజీ ఒక ఒపీనియన్ సలహా తీసుకునేసి జీవో తీసుకొచ్చినాము. గిరిజనుల సంక్షేమానికి ఎన్ని చట్టాలున్నా అనుకున్న స్థాయిలో అభివృద్ధి జరగడం లేదన్నారు మంత్రి సీతక్క. జూబ్లీహిల్స్ లోని అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో గిరిజనుల సాధికారతపై నిర్వహించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు మంత్రి. ఏజెన్సీ ప్రాంతాలు ఇంకా సమస్యలతో సతమతమవుతున్నాయన్నారు. అడవులు సురక్షితంగా ఉండడంలో ఆదివాసీలదే కీలక పాత్ర అన్నారు. గిరిజనులపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని మానుకోవాలన్నారు సీతక్క. చూస్తే అభివృద్ధి అనేది ఒకవైపే జరుగుతుంది, ఇంకొక వైపు అభివృద్ధి లేనటువంటి గ్రామాలు. మేము చేసినటువంటి పనిని బయటకు చూపిస్తే కొంతమంది సహించలేకపోయినారు. కానీ వాస్తవం అది. అంటే ఇట్లా ఉన్నాయా ఇంకా ఇక్కడ ఈ గ్రామాలు అని చాలా మంది నన్ను అడిగారు. ఎస్, నేను ఉన్నది ఉన్నట్టే చూపించిన. జీవితమే ఆదివాసీ జీవితంగా నిరంతరం అడవులతో అనుబంధం ఉండి, అడవే మా జీవనాధారంగా, అడవిలో దొరికే కాయ పండే మా హక్కుగా మేము బతికినాం. కాబట్టి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్భంగా గిరిజన సంక్షేమ శాఖ రేపు నిర్వహిస్తున్న వేడుకలకు హాజరు కావాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను ఆహ్వానించారు మంత్రి సీతక్క.